అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యులు వారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి విషయాలు కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం, మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. విజయోస్తు. అనేక అభినందన సహస్రాలు తల్లి. మంచి ప్రశ్న వేయి. లోకానికి ఉపయుక్తమై అందరికీ అనుసరించదగిన ప్రశ్న వేద్దువుగాక. ముచ్చటించుకుందాం. గురుగారు, ఎవరైనా చనిపోయినప్పుడు 11 రోజుల వరకు కూడా పూజ గదిలోకి వెళ్ళకపోవడం, గుడికి వెళ్ళకపోవడం, పూజలకి దూరంగా ఉండడం వంటివి చేస్తూ ఉంటారు కదా. ఇలా ఎన్ని రోజులు ఉండాలి? ఎందుకు ఇలా చేస్తారు అసలు? మంచి ప్రశ్న. నేను ముందే చెప్పాను, మీ మనస్సును తెలుసుకొని చెప్పాను. ఒక్క చనిపోయినదే అన్నారు మీరు. చనిపోయినది కదా, పుట్టినప్పుడు కూడా అదే. పుట్టినప్పుడు అదే, చనిపోయినప్పుడు అదే. ఒకప్పుడు ఆ వైద్యశాలకు పేరుండేది ప్రసూతి చికిత్స ఆలయము. ప్రసూతి చికిత్స ఆలయము. లోపలికి వెళ్ళిన తర్వాత సూతికా గృహము అనేది ఉండేది. మేము మా బాల్యంలో ఇప్పుడు లేవు ఆ పేర్లని. ఇప్పుడు మెటర్నిటీ హాస్పిటల్ని ఇవన్నీ అంటున్నారు. ఇది దాని పేరు సూతికా గృహము. మన ఇంట్లో ఇప్పుడు మీరు చనిపోయినప్పుడు ఏమంటారు? దాన్ని సూతకం వచ్చింది. అవును. దాన్ని వైదిక పరిభాష, మా పరిభాషలో ఏమంటాం? మేమేం మా మామ దగ్గరికి వచ్చే వరకు జాతాశౌచం, మృతాశౌచం. పుట్టినప్పుడు శౌచం, చచ్చినప్పుడు శౌచం. సమానమా? ఇది పండగ, అది ఏడుపు. పుట్టిందేమో పండగ అంటున్నాం, అది ఏడుపు అంటున్నాం మన ఆచరణని. కానీ రెండు శౌచాలే. అప్పుడేమంటాం? ఇది పురుడు, నేను గుళ్ళకి రానంటాం. అప్పుడు కూడా అయ్యగారు మాకు ఇంట్లో పిల్లగాడు పుట్టాడండి, పురుడులో ఉన్నాం, మేము దేవాలయంలోకి రాము, ఈ 11 రోజులు పూజలు. మళ్ళీ సూతకంలో కూడా చనిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా మనం ఏంటాం? ఇప్పుడు మన ఇంట్లో ఈ చెడు జరిగిందండి, 11 రోజులు. రెండు సమానమే. దీంట్లో తాత్విక సంపద. పుట్టినప్పుడేమో కెవ్వుమని ఏడ్చుకుంటూ పుడతాడు. పుట్టినప్పుడు తనొక్కడే కెవ్వుమని ఏడ్చుకొని తల్లి గర్భం నుంచి వచ్చి కెవ్వుమంటే బతికినట్టు, ప్రాణం బతికినట్టు కెవ్వుమని ఏడుస్తాడు. పోయేటప్పుడు అందరిని ఏడిపిస్తాడు, తను ఏడవాడు. తను ఏడవాడు, శవం అవుతాడు. అందరు ఏడుస్తారు, అయ్యో 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 పోయిండు అని అందరు ఏడుస్తారు, తను లేడు. నువ్వు ఈ దేశంలో మిగిలించింది ఏంటి? అందరికీ ఏడుపు. అంటే పుట్టినప్పటి నుంచి చివరి దాకా నీతోటి ఏముంది? తాత్విక సంపదలు అంతా ఏడిపే. ఆ ఏడుపు లేకుండా చేస్తే నువ్వు దైవం. ఆ ఏడుపు ఎవ్వరికి లేకుండా చేస్తే నువ్వు దేవుడివి. ఎట్లా? మంచి చేస్తే గుర్తు అంతే. అబ్బా, మా ప్రధానమంత్రి అండి, మా ఆయనండి, మా ఊర్లో ఉండే పంతులు గారండి, మా ఇటు ఉపాధ్యాయుడండి, ఎంత మంచివాడండి, అబ్బా మహనీయమూర్తి అని అందరూ స్మరిస్తే ఆయన దేవుడే. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఇస్తాను, విన్నారా? హరిద్వార్లో ఒక మహనీయమూర్తి, ఆయనకు 100,000 గోవులు ఉండేవి. రోజు దువ్వెనతో ఇట్లా దురిచేవాడు. దువ్వెనతో మనకెలా దురద ఉంటుందో వాటికి కూడా ఉంటుంది. దువ్వెనతో మనం ఎలా అయితే ఇలా అనుకుంటామో వాటిని అనేవాడు. అని అంత ఇంత ఇలా అనుకుంటూ పోయేవాడు. అంత పనివాడేమో దువ్వెనతో ఇది చేయాలి, తను అన్నిటిని ముట్టుకొని పోయేవాడు. అనుకోకుండా ఆ రోజు ఆయన పరమపదించాడు, స్వర్గస్థుడయ్యాడు. ఆ రోజు ఆయన స్పర్శ తాకలే, ఆ గోవులకు పశు సంపదకు స్పర్శ తాకలే. ఆ రోజు ఆహారం ముట్టలే. మేము ప్రత్యక్షంగా హరిద్వార్లో చూచాం. ఆ రోజు గోవులు ఏవీ తినలే. ఇప్పటికీ ఇంట్లో యజమాని తనను ముట్టుకోకపోతే కుక్క తినదు. పెంచే కుక్క శునకం అంటాం, తన చేత పెంచబడేది. కానీ ఆ యజమాని వచ్చి పెడితేనే తింటుంది, ఇంకోళ్ళు పెడితే తినవు. ఇప్పటికీ నిదర్శనంగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు దీన్ని ఏమందాం? ప్రేమందామా, కోపందామా? ప్రేమనే. సంతాపం అందామా కాదా? తినకుండా ఉంటే సంతాపమే కదా. కనుక జాతాశౌచం ఉంది, మృతాశౌచం ఉంది. అది 10 రోజులు, ఇది 10 రోజులు. అది 11 రోజులు, ఇది 11 రోజులు. కనుక పితృ యజ్ఞాలు ఇవి యజ్ఞ తర్పణ. పుట్టేటప్పుడు రక్తంతో పుడతాం, బ్లడ్తో పుడతాం. మలినం, రెండు మలినాలే.
రెండు మలినాలు. కనుక దైవ ఆరాధనకు ఎప్పుడు పనికిరాదని లేదు, ఎప్పటికీ పనికొస్తుంది. ఎట్లా? ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం. ఎట్లా? ఈ ఇల్లే సూతకంతో ఉంది కదా, ఈ ఇంట్లో ఎట్లా దైవాన్ని దగ్గరికి పోయి ఎట్లా అని. మళ్ళీ ఈ ఇల్లే సూతకంతో ఉండి దైవానికి ఎట్లా అన్నప్పుడు నువ్వు కూడా తినకూడదు, నువ్వేమో తింటావు, పూరీలు తింటావు, చాయ్ తాగుతావు, అన్ని తింటావు, అన్ని. లోపల ఉండే విగ్రహం ఏం పాపం చేసింది? విగ్రహం అంటే మీరు ఏమన్నారు గురుగారు? ఆ లోపల ఉండే దైవ గదిలో ఉండే దేవుడికి ఏమో దీపం పెట్టవు, 11 days పెట్టవు, మళ్ళీ నువ్వు తింటారు. మళ్ళీ నీకు ఆయనకేం తేడా? అంటే పెట్టచ్చు అంటారా? దీపారాధన చేసుకోవచ్చా? అయితే నువ్వు చేయకూడదు, ఇంకొక అతన్ని పిలిపించి నేను అశుచిగా ఉన్నాను, ఆ ఇంటిని పరిశుభ్రం చేసి తుడిచి దీపం పెట్టి ఇంత నైవేద్యం పెట్టి పో అని మనకు తెలిసిన వాళ్ళని అడగచ్చు. ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో ఆ ఇంట్లోండి దైవం తీసుకెళ్ళి గుళ్ళో నన్ను పెడతారు, ఆ పూజించే గురువుల ఇళ్లలోనూ ఉంచుతారు. ఆ దైవ ఆరాధనకు దైవ ఆరాధన ఎప్పుడు ఆగదు. నువ్వు తిండి మానినాడే దైవారాధన మానుతుంది. మళ్ళీ నువ్వేమో తింటావు, దేవునికేమో పెట్టవా? నీకేమో సుఖం, దేవునికేమో అసుఖమా? ఏమంటే అమ్మా సుఖమండి, మైలండి. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. అవి ఎవరు తెలుసుకోవాలి, చెయ్యాలి, ఆచరించాలి. కాకుంటే ఒకటి మరణానికి సంతాపం, ఆనందంగా చేసేవి కావవి. అవును గురుగారు. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్లకి కేక్ కటింగ్లు, డామ్లు, డీమ్లు ఎట్లా ఇప్పుడు ఇది. అందుకే ఈ ఒక పాటలో అంటాడు, సావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అని అన్నాడు. ఆకలి రాజ్యమో ఏదో సినిమాలో అన్నాడు. ఇన్నారా కవి రాశాడు, పెళ్లి కూడా చావు లాంటిదే బ్రదర్. ఇప్పుడు కొట్టే డ్రమ్ములు చావు పెళ్లికి అవే కొడుతున్నారు. చావు అది తప్పులు అని చెప్తున్నారు. ఎవరు పాటిస్తున్నారు? వదిలేద్దాం వాటిని. మంచి మనం చెప్పడం ధర్మం చెప్తున్నాం. కాబట్టి దైవాన్ని ఎప్పుడూ ఉపవాసంగా ఉంచకూడదు. ఒకటి దేవాలయం బంద్ ఉందా? ఊర్లో ఉండే దేవాలయం ఆ ఊరి యజమాని పోయాడు, ఊరి యజమాని పోతే ఎంతసేపు బంద్ ఉంటుంది? ఆ యొక్క శవం వెళ్ళేదాకానే ద్వారం మూసేస్తారు. శవం వెళ్ళగానే అది సంతాపం, వెంటనే శుద్ధి చేసి పుణ్యవాచనం చేసి మళ్ళీ దేవుడికి నైవేద్యం కదా ఊర్లో ఉండే దేవుడికి. అదే నీ ఇంట్లో కూడా, నీ ఇంటిలో కూడా దైవం దగ్గర ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా దైవం ఉంది కనుక వేరే వాళ్ళను పిలిపించి, మంచి వాళ్ళను పిలిపించి వాళ్ళ చేత అక్కడ శుద్ధి చేయించి నువ్వు ఆ ప్రాంతానికి నువ్వు రాకుండా, నువ్వు తాకకుండా మంచిగా నైవేద్యం పెట్టొచ్చు. అప్పుడు పోయినటువంటి ఆయనకేం జరుగుతుంది? మోక్షం. అప్పుడు నువ్వు ఏ పని చేసినా, కొబ్బరికాయ కొట్టినా, దానం చేసినా, ఏది చేయించినా ఆయన పేరు మీద చేయిస్తావు. నీ గోత్రం, నీ పేరుండదు ఏడాది దాకా. అంతా మా పితృదేవులకు, మా మాతృమూర్తికి అని వాళ్ళకి అంత ఆ పేరుతో నువ్వు అన్నీ చేస్తావు, వాళ్ళకు దక్కుతుంది. కనుక ఇది కూడా మన మానసిక భావనతో ఉంటుంది. కనుక గుర్తుంచుకోండి, ఎక్కడ దేవాలయాలలో ఉండే ఆలయంలో ఎట్లానో మన ఇల్లు కూడా అలానే. అందుకే ఇల్లు ఇలలే స్వర్గమని. అంతే, ఇల్లాలే గృహమునకు దీపమని ఇవన్నీ ఉన్నాయిగా మన పాటలు ఎన్ని ఉన్నాయి. అందుకోసం అవి తప్పకుండా పాటించాలి. 1. 2 దేవాలయం ముందు నుండే శవాలు 50 పోతూ ఉంటే అప్పుడు ఆ దేవాలయాన్ని ఎన్నిసార్లు కడగాలి? 50 సార్లు కడగాలి. అలా అవ్వదు. ఎట్లా అవుతుంది? అందుకే మన దగ్గర ఒక సామెత ఉంది, నిత్య చచ్చేటోనికి ఏడ్చేటోడు ఎవడురా. నిత్య చచ్చేటోనికి ఏడ్చేటోడు ఎవడురా సామెత. మన తెలుగు వాళ్ళు ఎంత గొప్ప, పల్లెలల్లా ఎంత సంస్కృతి ఉంది కనుక దానికి అదే, దీనికి ఇదే. అందుకు రోజు రాగానే ఏం చేస్తాడు ఆ పూజారి? పవిత్ర శుద్ధి చేస్తాడు. ప్రతి పూజకు శుద్ధి చేస్తాడు కదా. ఆ శుద్ధి ఎందుకు? ఈ దోషం పోవటానికి. ఇలాంటి కాకుండా పెద్ద శుద్ధులు ఉంటాయి, పెద్దవి కాకుండా చిన్నదన్న పాటిస్తారు, అది శుద్ధి. ఓకే గురుగారు. అంటే అదే 11 days కూడా మనం ఇంట్లో పూజ చెయ్యం కాబట్టి
దేవత ఆరాధన ఆగకూడదు కాబట్టి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఆగకుండా తెలిసిన చేసుకోవచ్చు. వాళ్ళతోటి వేరే వాళ్ళతో ఇంటికి తెప్పించి కడిగి చేయించవచ్చు. లేదా ఈ దైవాన్ని, మన ఇంట్లో ఉన్న దైవాన్ని ఒక పెట్టెల్లోనో దేంట్లోనో వాళ్ళ ఇంటికి పంపించి ఆయన్నే వచ్చి స్వామి తీసుకెళ్ళి మీ దగ్గర పెట్టుకొని ఈ 11 రోజులు మీరు మంచి ఆరాధన చేసి మళ్ళీ మా ఇల్లంతా శుచి అయిన తర్వాత మళ్ళీ మా దైవాన్ని మాకు తెచ్చివ్వండి అనొచ్చు. మనస్సుంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి. 1 year చుట్టూ ఉంటది కదా గురుగారు. 1 year చుట్టూ కూడా 1 సంవత్సరం చూసుకోవడం ఉంటుంది. ఆ సంవత్సరం వరకు కూడా నియమాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఏ దానం చేసినా ఆ తల్లిదండ్రి వాళ్ళ పేరు, ఆ పితృదేవతల పేరు మీదనే చేయాలి. నువ్వే ఫంక్షన్ చేయి. అందుకోసం 11వ రోజో 13వ రోజో 12వ రోజో 13వ రోజు ఆఖరి నాడు బట్టలు, కొత్త బట్టలు ఎందుకు పెడతారు వాళ్ళకు? కొత్త బట్టలు ఇంటికి మామిడాకులు కట్టి ఆఖరుకు సూతకం పోయిన తర్వాత ఆ రోజు పండగ వాళ్ళు చేసి ఇంటికి మామిడాకులు కట్టి లడ్డు వంటకాలు తీపి వంటకం చేసి ఆ రోజు కొత్త బట్టలు అందరూ వచ్చి బంధువులు ఎందుకు పెడతారు? ఈ సంవత్సరం వరకు ఈ బట్టలతోటే నువ్వు ఉండాలి. నువ్వు పెళ్ళి పేరంటాలకు బట్టలు కొనుక్కొని కొత్త వేసుకున్నట్టు వేసుకోకూడదు. దాని వెనక రహస్యం. ఈ మాటలు నేను చెప్పాను అనుకో, వీడు ఏదో కొత్త చెప్తున్నాడు, ఇదేంది? కనుక ఆ సంవత్సర కాల పర్యంతం నియమమే. సంవత్సర కాల పర్యంతం నియమమే. ఓకే గురుగారు. ముఖ్యంగా ఈ 11 days చేసేవి ఉంటాయి. మళ్ళీ సంవత్సరం ఉన్నప్పుడు ఆ సంవత్సరం పాటు కూడా పాటించవలసిన నియమాలు అనేవి కూడా ఉంటాయి. వాటిని తెలుసుకోవాలి. వాటితో పాటు దేవత ఆరాధనకి దగ్గరగా ఉండడానికి కావాల్సిన ఆల్టర్నేటివ్స్ని కూడా కనుక్కొని చేయాలి. చక్కగా అంతా మనస్సుకు నచ్చినట్టు చేస్తే, చెప్పానే మనస్సు అనేది బాగుంటే మార్గాలు అనేకం, దారులు అనేకం. ఆ మంచి దారుల్ని వెతుకుదాం, మంచిని పాటిద్దాం, మంచిని అందిద్దాం. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే రేపు ప్రశ్నలు మీకు చాలా పుష్కలంగా చెడుస్తాయి. నా లోపల ఎన్నో ఉన్నాయి, కానీ అంతకే. చిన్న డౌట్ గురుగారు, ఇంకొకటి, వీటికి దూరంగా ఉంటున్నాం, గుడికి పూజకి దూరంగా ఉంటున్నాం, కానీ మనసులో నామస్మరణ జపం ఇవన్నీ చేసుకోవచ్చు. నిరంతరం శవం తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం చదువుతారు? విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతారు. హరే రామ అని రామనామ సంకీర్తనం చదువుతారు. రామనామ సంకీర్తనం. కాశీలో అయితే రామనామమే. పరమేశ్వరుడు ఆ శివానులు చెవులో రామనామం చెప్తాడు. శ్రీరామ రామ రామేతి. రామనామం, నామానికి తప్పు లేదు, దోషం లేదు. కానీ ఈ మధ్య కాలంలో శివాలను తీసుకుపోయేటప్పుడు భగవద్గీత పెడుతున్నారు. వాహనం మీద, వైకుంఠ వాహనం మీద తీసుకొని వెళ్ళేటప్పుడు భగవద్గీత పెడుతున్నారు. ఆ భగవద్గీత సజ్జనుల కోసం పెట్టమని కృష్ణుడు చెప్పాడా? బతుకున్నప్పుడే దాన్ని తెలుసుకొని, బ్రతుకున్నప్పుడే నువ్వు మారరా మనిషి, ఓ మనిషి నువ్వు మారరా, ఇలా ఉండరా అని చెప్పాడు అర్జునుడికి. మళ్ళీ దాన్ని తీసుకుపోయి మనం ఏం చేస్తున్నాం? అక్కడ భగవద్గీత వినొచ్చింది అంటే రోడ్డు మీద నడు వినొస్తున్నది ఏంటి ఏమనుకుంటున్నావు? ఎవడో పోయినాడు, ఏదో అయింది, అక్కడికి వచ్చింది ఇప్పుడు దారులు. కనుక భగవన్నామ సంకీర్తనం వరకు ఉంది, కానీ ఎప్పుడు ఏదో అప్పుడు అది తెలుసుకో ఉన్నది కదా అని ఇష్టం వచ్చింది వాడడం తప్పు తప్పు తప్పు. గురుగారు, చనిపోయినప్పుడు ఈ పద్ధతులన్నీ పాటించడం అర్థమైంది. అది ఏడుపు కాబట్టి, చెడు కాబట్టి, వాళ్ళు పితృదేవతలుగా మారుతున్నారు కాబట్టి ఇదంతా ఒక కథ. పుట్టినప్పుడు ఎందుకు ఈ 11 రోజులు పూజలు చేయొద్దు, దేవుడికి దూరంగా ఉన్న? పుట్టడం అంటే మంచి విషయం కదా, హ్యాపీనెస్. ఆ ప్రాణి ఎన్నెన్ని పాపాల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఒక సెప్టిక్ ట్యాంక్, గర్భవాసం. ఆదిశంకర్లు ఏమన్నారు? 9 నెలలు ఈ గర్భవాసంలో ఉండకుండా నన్ను పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరేశనం. జఠరం అంటే కడుపు, తల్లి కడుపులో పడుకోవడం 9 నెలలు. ఇవన్నీ చెడు కదా, అది లేకుండా చెయ్యి భగవాన్, మళ్ళీ జన్మ లేకుండా చెయ్యి. కనుక దానికి నియమం ఏం పెట్టారు? ఉదాహరణకు ఎందుకు ఇవన్నీ నియమాలు? ఆమె 11 రోజులు ఎక్కడ కదలకుండా కూర్చోవడానికి అమ్మా, ఆ బాడీ సెట్ కావడానికి సైంటిఫిక్ రీజన్. అది అమ్మ కోసమే బేసిక్గా, మళ్ళీ ప్రసూతి అయిన ఆమె పునర్జన్మ కాబట్టి ఆడపడుచుకు ఇచ్చిన గౌరవం మన వాళ్ళు చాలా గొప్పది. మంత్లీ కోర్సు కూడా అదే గొప్పది.
ఆ 4 రోజులు ఎక్కడి కదలకూడదు, ఈ 11 రోజులు ఎక్కడి కదలకూడదు. సైంటిఫిక్ రీజన్, ఆమె ఒక ప్రదేశంలోనే ఉండి విశ్రాంతి ఉంటే ఏమవుతుంది, నాడీ వ్యవస్థ యథాస్థితికి వస్తుంది, యథాస్థితికి వస్తుంది, అంతే. పని చేస్తే మళ్ళీ అనారోగ్యమే. హాస్పిటల్లో బెడ్ మీద ఎందుకు పెడతారు? హాస్పిటల్లో చేసి పని చేయకుండా విశ్రాంతి. ఇంట్లో ఇది ఇంట్లోనే హాస్పిటల్ ఇంట్లోనే విశ్రాంతి ఇస్తే వెనకట అంతే, వెనకట అంతే. అది విశ్రాంతికే. అట్లంటే కాదని ఇట్లా చెప్పారు మనం. అలా అంటే వీళ్ళు వినరు అని ఇలా చెప్పారు. దీంతోటన్నా వింటారు. సూతికము, ఇది ప్రసూతి, ఇది అనారోగ్యం, ఇది అని భయంతో ఇంకా వినాల్సిందే అంతే. కాబట్టి భక్తి భయము రెండు బాగా కత్సరానికి రెండు, ఒకటి వృషభము ఒకటి గోవు, ఒకటి వృషభము ఒకటి గోవు. గోవు మాత, వృషభం ధర్మం. కత్సరము బండి కాణి, ఆ కాణికి రెండు, ఒకటి గోవు ఒకటి వృషభం, దంపతులు. ఆ రెండు, ఓ వృషభమేమో ధర్మము, ఇదేమో దేవత, గోవు మాత. కాబట్టి అవి నమస్కారం చేద్దాం. గోస్మరణతో మంచి ప్రశ్నలు వచ్చాయి. సంతోషం సంతోషం. అభినందన సహస్రాలు. మా మీడియా వర్ధిల్లుగాక. ప్రజలందరూ మంచిని తీసుకోండి, చెడును మాత్రం వ్యాపింప చేయకండి. మమ్మల్ని తిట్టకండి. మా మాటల్లో ఏదైనా దోషాలు వస్తే మీ మనస్సులో పెట్టుకోండి తప్ప ఆయన ఏమో చెప్పాడు పిచ్చోడు ఏమేమో ఒరుస్తున్నాడని మాత్రం అనకండి. శుభం శుభం శుభం. అసలు చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. మీ దగ్గరికి ఈ రోజు ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయగలిగే భాగ్యం మాకు కలిగిందంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. భాగ్యం కాదు, అతిథులైన 3 మూర్తులు మా ఇంట్లో త్రిమూర్తులుగా వచ్చి ఇంత వేడిలో ఇంత తినకుండా ఆహారం లేకుండా మాకు పవిత్రత కలిగించినందులకు మీకు, మిమ్మల్ని పంపిన అధికారులకు అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా బ్రాహ్మణ ఆశీస్సులు. వర్ధతాం అభివర్ధతాం. చాలా ధన్యవాదాలు గురుగారు. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. నిజమైన విలువైన సమయమే, కరెక్టే. ఇదేదో డబ్బు కోసం చేస్తే అది అనారోగ్యం. ప్రపంచం మంచి కోసం చేస్తున్నాం కనుక ఆ మంచి వర్ధిల్లుగాక అని లోకానికి అభినందనలు. ఖచ్చితంగా గురుగారు. త్వరలో మళ్ళీ మిమ్మల్ని కలిసి ఇంకోసారి ఇలా మాట్లాడే భాగ్యం కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు.